తాజా అంశాన్ని చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అడిగి తెలుసుకుందాం. సూరిబాబు, కేసీఆర్ కు మంత్రి సీతక్క నోటీసుల అంశంలో ఏం జరిగింది? పవిత్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ పార్టీ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈ మేరకు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. అయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసీఆర్ కు లీగల్ నోటీసులను సీతక్క తరపు అడ్వకేట్ నాగులూరి కృష్ణకుమార్ పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, థర్డ్ పార్టీ నిర్వహించిందని, టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేని నోటీసులో మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మొత్తం టెండర్ విలువ 44 కోట్లే ఉన్నప్పటికీ అందులో 30 కోట్లు అవినీతి జరిగిందని చెప్పడం ఇది అసంబద్ధం, ఆధారం లేని ఆరోపణగా మంత్రి సీతక్క కొట్టిపారేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించారని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూర్తిగా వ్యవహరిస్తున్నారని సీతక్క అందులో పేర్కొన్నారు. అయితే 48 గంటల్లోనే ఈ పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందని సీతక్క డిమాండ్ చేస్తున్నారు. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులో వెల్లడించారు. అయితే తాను అవినీతి ఎక్కడా చేయలేదని, తప్పుడు మాట్లాడి దుష్ప్రచారం చేస్తే మాత్రం ఎప్పుడు తెగుద్దని ఇటీవల ఓ సమావేశంలో సీతక్క ఘాటుగానే వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసింది. తాజాగా దానికి కొనసాగింపుగా లీగల్ నోటీసులు అయితే ఆమె పంపించారు. అయితే 11,650 కొంటే 14,000 కొన్నామని దొంగ లెక్కలు చెప్తున్నారని బీఆర్ఎస్ పార్టీపై ఆమె మండిపడ్డారు. అయితే పార్టీ టెండర్ అప్పగించామని, ఇందులో ఎలాంటి అవినీతి లేదని సీతక్క అయితే చెబుతున్నారు. దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. అయితే ఇది ఇలాగుండగా బీఆర్ఎస్ మాత్రం తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పింది. ఆ పార్టీ నేత మన్నే కృష్ణాంక్ ఇదే అంశంపై మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అయితే బీఆర్ సోషల్ మీడియా కెన్నర్ గా ఆయన పనిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప, విచారణ కోరడం తప్ప ఆయన వెర్షన్ చెబుతున్నారు. విచారణ అడిగితే సీతక్క చెప్తూ కోరడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని కూడా ఆయన వెర్షన్ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా లీగల్ నోటీస్ కి పంపించిన సీతక్క 48 గంటల్లోనే పోస్టులు తొలగించాలని, క్షమాపణ చెప్పాలని సీతక్క అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఇదే అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. పవిత్ర, ఇది తాజా సమాచారం. ధన్యవాదాలు సూరిబాబు.